ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రతి నిరుపేదకు లబ్ధి చేకూరేలా ఎంపిక జరగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ వంటి సంక్షేమ పథకాల అమలుపై జరిగిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26వ తేదీన ఈ 4 పథకాలను ప్రారంభించనుందన్నారు. పథకాల అమలులో భాగంగా నిర్వహించే గ్రామ సభలలో ఎమ్మెల్యేలు ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రచార లోపం, సమన్వయ లోపం ఉండకూడదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పథకాలను అమలుపరచాలన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏదైతే జనవరి 20వ తారీఖు నుంచి వీటన్నింటినీ కూడా ప్రజలకు చేరే విధంగా, సక్రమంగా చేరే విధంగా చేయడం కోసం ఈనాడు ఈ యొక్క సమీక్షా సమావేశాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతాం. శాసనసభ్యులు వాళ్ళ అభిప్రాయాన్ని చాలా అంశాల పట్ల స్పందించడం జరిగింది. నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రధానంగా జిల్లా కలెక్టర్కు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వివిధ రకాల లబ్ధిదారులు లిమిటెడ్ అఫీషియల్స్ తోటి చేయడం అనేది ఒక ఇబ్బంది పరిస్థితి. అయితే ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. వారం రోజుల, 10 రోజుల, 15 రోజుల నుంచి అన్ని స్కీమ్ల నుంచి ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు 10-15 రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో గ్రామాన్ని యూనిట్ తీసుకొని మిగతా డిపార్ట్మెంట్స్ స్టాఫ్ చేసుకుని క్లోజ్గా మానిటర్ చేస్తేనే ఏ లక్ష్యంతో ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వము, ప్రజాపథకము సక్రమంగా ప్రాపర్గా ఎవరికి ఏదైతే నిర్దేశించడం జరిగిందో ఈ స్కీమ్లకు సంబంధించి పద్ధతులు, అంటే అట్లాగే వివిధ రకాల ఎలిజిబిలిటీస్, సో దాని ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ 4 స్కీమ్లో సక్రమంగా జరగాలి. సహచర మంత్రి కృష్ణారావు గారు, 5 జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్స్, ఈ 4 హామీలే కానీ, పథకాలే కానీ, హామీ కానీ ఒక అద్భుతమైన ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ముందుకు వచ్చి ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తారు. ఇంకా 3 పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు. 25వ తేదీ లోపల అంతా సమాచారంతో సహా సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి మీరు మండల స్థాయిలో రెవెన్యూ టీంలే కానీ, మండల టీంలే కానీ, గ్రామ స్థాయిలో టీంలను ఏర్పాటు చేసుకుని మన పనులు మొదలు పెడుతున్నాం. ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇందిరమ్మ కమిటీస్? దాంతో సహా ఆ ఇందిరమ్మ కమిటీతో మీరు కోఆర్డినేట్ చేసుకుంటే దట్స్ నాట్ ద వే వి గెట్ ద పబ్లిసిటీ ఆర్ రికగ్నిషన్. ఈ గ్రామంలో సుమారు 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 1.5 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాము. 50-75%, 70% మందికి మేము రుణమాఫీ చేసినాము. 2 లక్షల వరకు అని చెప్పి ఆ ఫిగర్లో ఆథెంటిసిటీ ఉంటుంది. సో మీకు అప్పుడు 20-25 ఉన్నాయి కదా. I think 2 days will be 20 days. We like needed to extend the Monday, but we will visit 5 districts and at least 3 villages in each constituency. Let the villages be identified by the respected MLAs. And నేను visit చేసుకొని వస్తే this is a message, the interaction is a message, and we have to own it. So little bit of better experience in the past with regard to today, it's a huge amount. It's about 22,000 crores. It's not a small amount.